అది భారతీయ వెండితెర కలలు కంటున్న కాలం. ఒక సృజనాత్మక సాహసం, ఒక కళాత్మక సౌరభం చేతులు కలిపి నడిచిన చారిత్రక సందర్భం. ఇతను మావాడు, మా భారతీయుడు, ప్రపంచ సినిమా గమనాన్ని మలుపు తిప్పగల మొనగాడు అని మనమంతా మనస్ఫూర్తిగా చెప్పుకోగల సత్యజిత్ రే కలకత్తాలో ఒక అపూర్వమైన శిల్పం చెక్కుతున్నాడు. ఇక్కడ మన మద్రాసులో ఒక మాంత్రికుడు, మహాస్వాప్నికుడు కదిరె వెంకటరెడ్డి అనే తెలుగువాడు ఒక పౌరాణిక కనికట్టు విద్యకు వ్యాకరణం రాసే పనిలో తలమునకలై ఉన్నాడు. అటు చూస్తే భారత సినీ రాజధాని ముంబైలో కళా సౌందర్య తత్వజ్ఞాన భారంతో పిచ్చివాడైపోయిన కరీముద్దీన్ ఆసిఫ్ సినిమా నిర్మాణం పేరుతో ఏకంగా ఒక యుద్ధమే చేస్తున్నాడు. 1955 ఆగస్టు 26 ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా నిరాడంబరంగా విడుదలైంది సత్యజిత్ రే పథేర్ పాంచాలి. అది ఒక అణు విస్ఫోటనంతో సమానమని ఒక్క సత్యజిత్ రేకి మాత్రమే తెలుసు. ఆ సినిమాలో నిరుపేద భారత గ్రామీణ జీవన సౌందర్యాన్ని సహజంగా సజీవంగా ఆవిష్కరించిన రే కళా చాతుర్యాన్ని చూసి మన సినిమా పండితులు అవాక్కైపోయారు. సినిమా ఎలా తీయాలంటే అని లెక్చర్లు దంచే ప్రపంచ సినీ మేధావులకు మూర్ఛ వచ్చినంత పని అయింది. పథేర్ పాంచాలి భారత జాతీయ గీతమై హారతులందుకుంది. నాటికి మొఘలీ ఆజం సగం పూర్తయింది. 1957 మార్చి 27 కెవి రెడ్డి సంధించిన పౌరాణిక సమ్మోహనాస్త్రం మాయాబజార్ ప్రేక్షకుల గుండెల్ని తాకింది. ఆ వివాహ భోజనం ఆరగించిన తెలుగు, తమిళ సినీ ప్రేక్షక జనం తన్మయత్వంతో ఊగిపోయారు. ప్రజల్ని సక్సెస్ఫుల్గా మోసం చేసిన మార్కస్ బారట్లే, పింగళి నాగేంద్రరావు, కెవి రెడ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొఘలీ ఆజం 3 అంతులు ముగిసింది. 1960 ఆగస్టు 5 బొంబాయి సినీ స్టూడియోల్లో మండే రాజస్థాన్ ఇసుక ఎడారిలో ఒక మహా సంగ్రామమే చేసిన ఆసిఫ్ ఎట్టకేలకు మొఘలీ ఆజంని అంగరంగ వైభవంగా విడుదల చేశాడు. ఆ దిగ్భ్రాంతి నుంచి తేరుకోవడానికి భారతీయ సినీ సమాజానికి చాలా ఏళ్లు పట్టింది. సత్యజిత్ రే, కెవి రెడ్డి, ఆసిఫ్ అనే త్రివేణి సంగమంలో భారతీయ చిత్రకళ పుణ్యస్నానం చేసింది. ఉత్తమాభిరుచి, ఉన్నతమైన కళ, నిప్పులాంటి నిబద్ధత వినూత్న సృజనాత్మక ద్వారాలు తెరిచాయి. సినిమా వైపు చూస్తున్న కొత్త తరానికి వెలుతురు దారులు పరిచాయి. 1960లోనే మే నెల 6వ తేదీన విడుదలైన కోహినూర్ సూపర్ హిట్ అయింది. మీనా కుమారి, దిలీప్ కుమార్ నటించిన ఈ సినిమా నిర్మాణానికి ₹1.5 ఖర్చయింది. దానికి కూడా సంగీతం నౌషాద్ అలీనే. 1955-60 ఈ 5 సంవత్సరాలు భారతీయ సినీ చరిత్రని మేలిమలుపు తిప్పాయి. ఆసిఫ్ కల పండిన రోజు. అందమైన అలంకరణతో మెరిసిపోతున్న ఏనుగులు రోడ్ల మీద నడిచి వెళ్లడాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు బొంబాయి జనం. మహాలక్ష్మి ఫిల్మ్ స్టూడియో నుంచి కాంతులేనుతున్న మరాఠా మందిర్ థియేటర్కి మొఘలీ ఆజం సినిమా రీళ్లు ఉన్న అల్యూమినియం ఫిల్మ్ బాక్సులు తీసుకువెళుతున్నాయి ఆ ఏనుగులు. గ్రాండ్ ప్రీమియర్ షో కోసం వస్తున్న బొంబాయి నగర ప్రముఖులతో ఆ ప్రాంతం కళకళలాడుతోంది. మర్నాడు అక్కడి దినపత్రికల్లో ఇదే ప్రధాన వార్త. 1960 ఆగస్టు 5 మొఘలీ ఆజం విడుదలై కలెక్షన్ల కనకవర్షంతో తడిసి ముద్దయింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్, ప్రభాస్ సినిమాలు 3-4 భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే 60 ఏళ్ల క్రితమే మొఘలీ ఆజంని హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో తీశారు. అంటే ప్రతి సీను 3 సార్లు షూట్ చేశారు. హిందీ నటులకు తమిళ్ రాకపోవడంతో లిప్సింక్తో లాగించేశారు. మొఘలీ ఆజం తమిళ వర్షన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంగ్లీష్ వర్షన్ రెడీ అయిన ప్రొఫెషనల్ ఆంగ్ల నటులతో డబ్బింగ్ చెప్పించాలని అనుకున్నారు. తమిళ ఫ్లాప్తో ఆ ఆలోచన మానుకున్నారు. డిజిటల్గా కలర్ చేసిన మొఘలీ ఆజంని 2004లో భారతదేశం అంతటా రిలీజ్ చేశారు. జనం మళ్లీ అదే ఉత్సాహంతో చూశారు. కళాత్మక సృజన కాసులై కురిసింది. బేగం ముంతాజ్ జహాన్ దెహ్లవీ. అందాల నటి మధుబాల అసలు పేరది. దిలీప్ కుమార్ని ప్రేమించినా ఆమె తండ్రి పడనివ్వలేదు.
1933 ఫిబ్రవరి 14న ఢిల్లీలో పుట్టిందామె. ముగ్లే ఆజం విడుదలై 1960లోనే గాయకుడు కిషోర్ కుమార్ని పెళ్లి చేసుకుంది. గుండె జబ్బు వల్ల 36 వయసులోనే 1969లో ఆమె మరణించారు. 1.5 కోటి ఖర్చుతో తీసిన ముగ్లే ఆజం 11 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సత్యజిత్ రే పథేర్ పాంచాలి తీయడానికి 1,50,000 రూపాయలు మాత్రమే ఖర్చయింది. కేవీ రెడ్డి మాయాబజార్ నిర్మాణానికి 26 లక్షల రూపాయలు ఖర్చయింది. అప్పట్లో ఆ డబ్బుతో 3-4 సాంఘిక సినిమాలు తేలిగ్గా తీసేయొచ్చు. ఇప్పుడు కేవీ రెడ్డి, సత్యజిత్ రే, ఆసిఫ్లు లేకపోవచ్చు. లియో టాల్స్టాయ్, అన్నా కెరీనినాలా, మైఖేలేంజెలో శిల్పంలా, లియోనార్డో డావిన్సీ పెయింటింగ్లా మాయాబజార్, పథేర్ పాంచాలి, ముగ్లే ఆజం మనతోనే ఉంటూ, మన ఆలోచనల్లోనే మెదులుతూ భావితరాన్ని గొంతెత్తి పిలుస్తూ ఉంటాయి. నౌషాద్ అలీ లేకపోయినా ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ పాట సోహ్నీ రాగంలో జాజిమల్లి తీగలా మనసుని చుట్టుకుంటూనే ఉంటుంది.